కానీ ఆ టీచరు ఏ రోజు కూడా నేనైతే చెప్తున్నాను ఏ రోజు సార్ ఎంయూ సార్ ఈ రవీంద్రనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడు వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు 4వ తరగతి 5వ తరగతి విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించే దానిపైన మా దృష్టికి వచ్చింది. దానిపైన ఎంయూగా మీరు కానీ ఇక్కడ పనిచేసే హెచ్ఎం మేడంని అడిగితే నాకు తెలియదు అన్నారు. దీనిపైన మీ వివరణ ఏంటి సార్? మీరు ఎప్పుడైనా వచ్చి మందలించారా? ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు హాలిడేస్ అయిపోయిన తర్వాత సార్ హాలిడేస్ అయిపోయినప్పటి నుంచి సార్ ఉండండి హాలిడేస్ అయిపోయినప్పటి నుంచి ఇలానే ప్రవర్తిస్తున్నాడు అనేది ఆ అమ్మాయిలు ఇప్పుడు 3 అమ్మాయిలు అంట. ఒకరు వచ్చి శ్రీలక్ష్మి, కౌసల్య, గంగోత్రి, ముగ్గురిని కూడా ముగ్గురి పైన విషయంలో ఇంతవరకు 8 సంవత్సరాలైంది ఏ రోజు కూడా అటువంటి వార్తలు వినలా. ఇటువంటి వార్తలు ఎప్పుడు కూడా వినలేదు ఆ విషయంలో. ప్రస్తుతం జరిగింది. ఆ పిల్లలు బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దృష్టికి వచ్చినారు, మా దృష్టికి తెచ్చినారు. ఏదైనా తప్పులు జరిగి ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదే కఠినమైన చర్య అంటే ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా ఏ రకంగా చర్య తీసుకుంటా ఆ రకమైన చర్యలు తీసుకుంటాము. దాంట్లో ఏమి వదిలేదు లేదు. కాబట్టి పిల్లవాడిని కూడా అడుగుతున్నాము. విచారించారా ఏం జరిగిందని? పిల్లల్ని అడిగితే సార్ నిద్రపోతాడు అని చెప్పి చెప్పారు. ఏ సార్ నిద్రపోతాడని? ఫలానా వెంకటేశ్వర సారు నిద్రపోతాడు అని అన్నారు. సరే ఆ పిల్లల్ని పిలిపించండి, ఇట్లా ముగ్గురిని. ఆ పిల్లలు మీ ముందరనే అడుగుదాం, పిలిపిండి ఇట్లా. వాళ్ళు భోజనంలో ఉన్నారు. లేదు అయిపోయిందిలే భోజనంతో, చదువుకుంటున్నారులే సార్. పిలిపియండి సార్, పిలిపోయింది సార్ పిల్లలు ముగ్గురిని అడుగుదాము. ఎందుకంటే ఇది చిన్నపిల్లల విషయం కదా, ఈరోజు జరగడం కాదు. పిలిపోయింది సార్ ఆ పిల్లలు ముగ్గురిని పిలవండి, అడుగుదాం. మేముందనే అడుగుదాం ఏం జరుగుతుంది. అతను నిద్రపోతాడా లేకపోతే ఈ స్కూల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయురాలు నిద్రపోతుందా? ఎంయూగా మీరేమన్నా దీనిపైన విజిట్ చేసి ఏంది పరిస్థితి అని మీరు కూడా తెలుసుకోకుండా ఉండడమా? సమస్య ఇప్పుడు వచ్చింది కదా సార్. 42 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ ఏ స్కూల్లో లేరు అంతమంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారు. చాలా పక్కగా జరుగుతుంది. నేను గమనించినప్పుడు కూడా మేడం ఎందుకు సస్పెండ్ చేసినాము. ఒకసారి పిల్లల్ని పిలవండి సార్. టీచర్ సస్పెండ్ అయినాడు కదా సార్. ఎంయూ సార్ ఒకసారి పిలవండి పిల్లలు, మేముందరనే అడుగుదాం ఏం జరిగిందనే దానిపై. పిలవండి సార్, పిల్లల్ని పిలవండి సార్, మాట్లాడదాంలే మేముందర. అంటే ఆ టీచర్ ఉపాధ్యాయుడు నిద్రపోతున్నాడు అన్నారు కదా, ఆ విషయం చెప్తే వెళ్ళిపోదాము. ఒకసారి మీరు పిలవండి ఆ ముగ్గురు పిల్లలను మీ ముందరనే. ఏం సార్ MU2 వెంకట సుబ్బయ్య సార్ గారు, మీరు కూడా పిలవండి ఒకసారి. ఉన్నారు కదా అక్కడ. ఏం జరిగిందనే విషయం తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు చెప్పిన మేరకే మేము వచ్చి అడుగుతున్నాము ఏం జరిగిందని. ఆ ప్రధాన ఉపాధ్యాయుడు ఈరోజు సెలవు పైన వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, నిన్న సమస్య వచ్చిందనే విషయం పైన. కూతురు పెళ్లి ఆగస్టు 13వ తారీఖున కూతురు పెళ్లి ఉంది. ఆ సందర్భంగా సెలవు పెట్టాడు. అతను వచ్చిన తర్వాత విచారించి ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేసి ఉంటే శిక్ష మాత్రం పడుతుంది. అది ఉన్నతాధికారులు చర్య తీసుకుంటారు. ఉన్న విషయాన్ని వాస్తవంగా తెలియజేస్తారు.